శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాతృ నమ. మనం మరచిన మహనీయులు అనే సిరీస్లో భాగంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర తెలుసుకుందామని లాస్ట్ వీడియోలో అనుకున్నాం కదా. పోయిన వీడియోలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావన విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన లింక్లో ఇస్తాను, చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మనం నిన్నటి వీడియోలో స్వామివారిని దర్శించే ముందు మంచాలమ్మని దర్శించుకోవాలని చెప్పాం కదా. ఇదే అనమాట మంచాలమ్మ ఆలయం. ఇలా స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళే ముందుగా ఇలా కుడి చేతి వైపు చివర చిన్న భాగంలో ఉంటుంది. అమ్మవారిని కూడా దర్శించుకుంటారు ప్రజలు. ఇది ఆలయం లోపలికి వెళ్తారు, అమ్మవారు ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారనమాట. శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనం సీతారాముల స్పర్శతో పునీతమైనటువంటి ఒక రాతితో చేయబడింది అని చెప్పాం కదా. ఆ మిగిలిన రాతితో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని చెక్కారు. వీరిని ముఖ్య ప్రాణదేవరు అంటారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనం ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామివారి ఈ విధంగా కొలువు తీరి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్వామివారి బృందావని రెండు విగ్రహాలు ఉన్నాయి కదా, రెండు కూడా ప్రహ్లాదుడి విగ్రహాలు. ఒకటి పురాతనమైనది, ఒకటి ఈ మధ్య చేయించినది. అభిషేకాలు పూజలు కూడా ప్రహ్లాదుడి విగ్రహాలకే జరుగుతాయని చెప్పా కదా. వెనకున్నటువంటిది స్వామివారి బృందావనం అగ్రభాగంలో పైన లక్ష్మీనరసింహస్వామి, మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. వారు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఇలవేల్పు. ఇప్పుడు మనం మంత్రాలయం యొక్క క్షేత్ర పరిచయాన్ని చూద్దాము. పూర్వకాలంలో ప్రహ్లాదుల వారు ఈ క్షేత్రంలో యజ్ఞం చేశారని చెప్తారు నరసింహస్వామి వారి గురించి. తర్వాత హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కూడా పరమశివుని సాక్షాత్కారం కోసం ఈ ప్రదేశంలోనే తపస్సు చేశారని చెప్తారు. ఆ తర్వాత సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో సేద తీరారని, అక్కడ ఒక శిలని తాకారని ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ శిలతో స్వామివారి బృందావన నిర్మాణం జరిగింది. అయితే వనవాస సమయంలో ఇక్కడికి వేంచేసిన సీతారాములు శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయం మంత్రాలయంలో ఈ రోజుకి ఉంది, మనం దర్శించవచ్చు. తర్వాత అనుపాలుడు అనేటువంటి ఒక సాధారణమైన రాజుతో అర్జునుడు ఒకానొక సమయంలో కృష్ణునితో కలిసి యుద్ధం చేయవలసి వస్తుంది. అయితే ఆ యుద్ధంలో అర్జునుడు ఓడిపోవడానికి చాలా దగ్గరగా వెళ్తారు. అప్పుడు కృష్ణుడు దివ్యదృష్టితో చూసి అనుపాలుడు నుంచొని యుద్ధం చేస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది పూర్వకాలంలో ప్రహ్లాదుల వారు హోమం చేసినటువంటి స్థలము, యాగ కుండలేది. అక్కడి నుండి వారిని కదపందే మనం గెలవలేము అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అప్పుడు తర్వాత కృష్ణుడు చెప్తాడు, మనం కొంచెం వెనక్కి జరిగితే అనుపాలుడు ముందుకు జరుగుతాడు, అప్పుడు ఆ యజ్ఞగుండం నుండి బయటికి వచ్చేస్తారు, ఆయన్ని ఓడించవచ్చు అని. ఆ విధంగా అనుపాలుడును అంటే ఒక సామాన్యమైన రాజు అయినటువంటి అనుపాలుడిని ఎంతో పరాక్రమం ఉన్నటువంటి అర్జునుడు కూడా గెలవలేడనమాట. అంటే స్థల మహిమ అది. తర్వాత కాలంలో ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన మధ్వాచార్యులు, వారి యొక్క ముందున్నటువంటి యతులు, ఎంతోమంది సద్గురువులు ఈ ఆలయాన్ని శ్రీ గురు రాయల వారు అంటే రాఘవేంద్ర స్వామి వారి కంట ముందే ఈ ప్రదేశాన్ని సందర్శించారు. వారిలో ప్రాచీనులైనటువంటి వారు శ్రీ విభుధేంద్ర తీర్థులు ఒకరు. తర్వాత గురురాయల వారి పరమగురుములైన శ్రీ విజయేంద్ర తీర్థులు, తర్వాత గురురాయల వారి స్వగురువులైనటువంటి సుధీంద్ర తీర్థులు సైతం ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ఇక శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చూద్దాము. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు పూజా కార్యమునందు సహాయం చేయటానికి శంఖకర్ణుడు అనే ఒక దేవత హెల్ప్ చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ఒకానొక సమయంలో సంగీతాన్ని వింటూ ఆయన స్వామివారికి బ్రహ్మదేవుడికి ఏదైతే సహాయపడాలో దానిలో కొంచెం ఆలస్యం చేస్తారు. దానికి కోపగించిన బ్రహ్మదేవుడు భూలోకంలో జన్మించమని శపిస్తారు. కానీ ఇక్కడ వారు ఇచ్చిన శాపము శిక్ష రూపంలో కాకుండా దాన్ని మనుషులకి ఒక వరంలాగా బ్రహ్మదేవుడు ఇచ్చారనమాట. అయితే మొదటి జన్మలో ప్రహ్లాదుడిగా పుట్టాడు. ప్రహ్లాదుడిగా పుట్టిన వారు ఏం చేశారో తెలుసు కదా. హిరణ్యాకశిపుడిని సంహరించడం, నరసింహస్వామి అవతారం ఆవిర్భవించడం, హోళికా దహనం, భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వారు ప్రేమ రూపంలో ఈ జగత్తుకి చూపించారనమాట. తర్వాత బహలీక రాజు అని ఒక రూపం తీసుకున్నారు. వీరు ద్వాపర యుగంలో మహాభారత సంగ్రామ సమయంలో దుర్యోధన పక్షాన ఉన్నారు. సత్వగుణం కలిగిన వారు దుర్యోధనతో ఎందుకున్నారని అనుమానం కలగవచ్చు. అప్పుడు వారికి ఒక కోరిక ఉండేది, వాయుదేవుడి యొక్క అవతారం అయినటువంటి భీముడి చేతిలో మరణం పొందాలని. మరి దుర్యోధన వైపు ఉంటేనే కదా భీముడి చేతిలో మరణం పొందేది. ఆ విధంగా వారు రెండో జన్మలో బహ్లీక రాజుగా
భీముడి చేతిలో మరణాన్ని పొందారన్నమాట. తర్వాత మూడవ రూపం శ్రీ వ్యాసరాజుల వారు. వీరినే వ్యాసతీర్థులు అని కూడా అంటారు. వీరు శ్రీకృష్ణదేవరాయల వారికి గురువుగా ఉన్నారు. అంతేకాదు విజయనగర సామ్రాజ్యాన్ని వీరు కొన్నాళ్ల పాటు 12 సంవత్సరాలు పరిపాలించారు. మనకి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారికి కూహు యోగం అనేటి జాతకంలో ప్రాణగండం లాంటి ఒక యోగం వస్తుంది. దానికి ఆ రాజ్యం మొత్తం నాశనం అయిపోతుందని తెలిసి రాజ్యాన్ని మొత్తాన్ని తన గురువైనటువంటి వ్యాసరాయల వారికి దానం చేశారు. వ్యాసరాయల వారి ఫోటో ఎప్పుడన్నా చూస్తే వారు సింహాసనంపై కూర్చొని ఉంటారు. సన్యాసులు సింహాసన అధిష్టానికి పనికిరారన్నమాట. కానీ వారొక్కరే సింహాసనం మీద కూర్చున్న ఫోటోలు మనం చూడవచ్చు. తర్వాత 12 సంవత్సరాల పాటు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి వీరు పూజలు చేశారన్నమాట. దానికి గుర్తుగానే మనకి విమాన వెంకటేశ్వర స్వామి ఎవరైతే గోపురం మీద కనిపిస్తున్నారో అది వ్యాసరాయల వారు. ఇక 4వ అవతారమైనటువంటి శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారి యొక్క జీవిత చరిత్ర చూద్దాం. వీరు అవతారము తర్వాత, అంటే రాఘవేంద్రుల అవతారం తర్వాత ఇంకా ఏ అవతారం తీసుకోలేదు. అది భక్తులందరూ గమనించాలి. వీరు తమిళనాడులో ఉన్నటువంటి తుండీర మండలము అనేటువంటి చోట వీణ తిమ్మన భట్టు మరియు గోపికాంబ దంపతులకు వీరు జన్మించారు. అయితే తిమ్మన భట్టు వీణ విద్వాంసుడు అనమాట. అందుకని వీణ అనేది వారి ఇంటి పేరు అయింది. తర్వాత శాలివాహన శకంలో 1517లో మన్మథనామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి గురువారం రోజున మృగశిర నక్షత్రంలో ఈ మన రాఘవేంద్ర స్వామి వారు జన్మించారు. మొదట వీరికి సంతానం లేదు. వెంకటేశ్వర స్వామి వారిని వీరు కొన్నాళ్ళు తిరుమలలో సేవించుకోవటం చేత స్వామివారి వరప్రసాదంగా ఈ బిడ్డ జన్మించారు. అందుచేత వీరికి వెంకటనాథుడు అనేటువంటి నామకరణం చేశారు. తండ్రి దగ్గర వీణని నేర్చుకున్నారు. తర్వాత తండ్రి అనతి కాలంలోనే మరణించారనమాట. వీరు చిన్నతనంలో వీరి మామయ్య మధురైలో ఉండేవారు. అక్కడ వీరు పెరిగారనమాట. తర్వాత వెంకటనాథునికి యుక్త వయసు రాగానే విద్యాభ్యాసం కొరకు తమిళనాడులోని కుంభకోణం దగ్గర ఉన్నటువంటి సుధీంద్ర తీర్థుల వారి దగ్గరికి తీసుకెళ్ళి వెంకటనాథునికి విద్యాబోధ చేయవలసిందిగా కోరారు. అప్పుడు వారు వెంకటనాథునికి తర్కము, వ్యాకరణము, మీమాంస, వేదాంతము మొదలైనటువంటి అన్నీ నేర్పించారన్నమాట. అయితే వీరు చాలామందితో వాదనలు చేస్తూ మంచిగా వారందరినీ ఓడిస్తూ మహాభాస్కరాచార్య అనేటువంటి పేరుని గణించారు. అంతేకాదు పరిమళాచార్య అనేటువంటి బిరుదును కూడా పొందారు. వీరికి సరస్వతి అనేటువంటి ఒక కన్యతో వివాహం జరిగింది. వీరికి లక్ష్మీనారాయణాచార్య అనే కొడుకు జన్మించారు. వీరు గృహస్థాశ్రమంలో ఎంత దీనస్థితిలో ఉండేవారంటే 3 రోజులకు ఒకసారి భోజనం చేస్తూ చినిగిన వస్త్రం కట్టుకుని ఉండేవారు. కానీ ధర్మాన్ని తప్పేవారు కాదు. వారి విద్య నిండు కొండవలే ఉండేది. ఇటువంటి ఉత్తమమైన శిష్యుణ్ణి చూసినటువంటి వారి గురువులు సుధీంద్ర తీర్థులు వీరిని సన్యసించాలని, మూలరాముడి అర్చనకు రావాలి అనేసి వారిని కోరుకున్నారన్నమాట. అయితే స్వామివారి మటుకి అంతటి అత్యుత్తమమైనటువంటి స్థానానికి నేను తగిన వాడిని కాదు అంటూ దాన్ని తిరస్కరించారు. అదే రోజు సరస్వతీదేవి ఆయన కలలో కనిపించి మీ వంటి విద్యావంతులు ఈ యొక్క పదవి అలంకరించాలని, తద్వారా నలుగురికి విద్య అందుతుందని సరస్వతీదేవి వారికి చెప్తుంది. అంతేకాకుండా పరమాత్ముడు శ్రీరామునిగా, నరహరిగా, కృష్ణ, వేదవ్యాస, నారాయణ రూపంలో రాఘవేంద్ర స్వామి వారికి దర్శనాన్ని ఇస్తారన్నమాట. జరిగిందంతా కూడా తమ గురువులకి వెంకటనాథాచార్యులు చెప్తారు. ఇక వెంకటనాథాచార్యులు సంతోషించి తాను వెంకటనాథుడిని తీసుకొని తంజావూరులోని రఘునాథ భూపాలుని ఆస్థానమునకు వెళ్ళి అక్కడ 1745వ దుర్మతి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ విద్య అంటే క్రీస్తు శకం 1621 పవిత్ర దినమున శ్రీ మధ్వాచారుల వేదాంత సామ్రాజ్య దిగ్విజయ విద్యా మహాసింహాసమునందు ఆశీలను గావించి పట్టాభిషేకం చేసి శ్రీ రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేశారు. ఇక్కడ నుండి స్వామివారు సన్యసించినట్టు లెక్క అన్నమాట. పట్టాభిషేకం చేశారని అర్థం. ఇక ఇక్కడ నుండి వెంకటనాథాచార్యులుగా ఉన్నటువంటి స్వామివారి నామం రాఘవేంద్ర స్వామిగా, రాఘవేంద్ర తీర్థులుగా మారింది. శ్రీ రాఘవేంద్ర స్వామివారి పరంపర ఏ విధంగా ఉంటుందంటే శ్రీ హంసనామక పరమాత్ముని నుండి శ్రీ అచ్యుత
ప్రేక్షకాచార్యుల వరకు 15 మంది యతివరేణ్యులు, తర్వాత మధ్వాచార్యుల నుండి శ్రీ సుధీంద్ర తీర్థుల వరకు 16 మంది యతివరేణ్యులు ఈ పరంపర యందు వచ్చారు. కానీ మధ్వాచార్యుల పరంపర యందు రాఘవేంద్ర స్వామి వారు ఎక్కువ ప్రసిద్ధులైన కారణంగా ఈ మూలపీఠమునకు శ్రీ రాయరపీఠం అనేటువంటి పేరు కూడా వచ్చిందనమాట. మనకి శంకరాచార్య స్వామి వారి పీఠాలు ఏ విధంగా ఉన్నాయి, మధ్వాచార్య పీఠం కింద మంత్రాలయ పీఠము కూడా ఒకటిగా ఉందన్నమాట. వారికి మధ్వ సంప్రదాయంలో వారికి 3 పీఠాలు ఉంటాయి. ఆ 3 పీఠములలో ఇది ఒకటి. తర్వాతి కాలంలో వీరి గురువుగారైనటువంటి శ్రీ సుధీంద్ర తీర్థుల వారు బృందావన ప్రవేశం చేశారు. వీరి బృందావనం హంపి నవ బృందావనంలో ఒకటి అన్నమాట. తర్వాత స్వామివారు మధ్వ సాంప్రదాయాన్ని, మధ్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ దేశయాటన చేశారు. ఆ క్రమంలో వారు చాలా గ్రంథాలను రచించారు. ఆ గ్రంథాలలో అత్యంత ప్రముఖమైనటువంటి గ్రంథాలు శ్రీమన్యాయ సుధా గ్రంథమునకు శ్రీ రాయలు రచించినటువంటి శ్రీమన్యాయ సుధా పరిమళ వ్యాఖ్యానము నేటికి అందరికీ అధ్యయనము చేయవారికి ముఖ్యమైనది. అయితే స్వామివారు ఉడిపిలో కొన్నాళ్ళు ఉంటూ అక్కడ కొన్ని గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలు రాసిన దానికి గుర్తుగా ఉడిపిలో ఉన్నటువంటి కృష్ణుడు ఏ విధంగా ఉంటారో అటువంటిది 3 అంగుళాలు ఉండేటువంటి బంగారు శ్రీకృష్ణ విగ్రహాన్ని వారు స్వయాన చేశారని చెప్తారు. ఆ విగ్రహం ఈ రోజుకి మంత్రాలయ పీఠ ఆరాధ్య దేవతలలో ఒకరిగా ఉన్నారన్నమాట. శ్రీ స్వామివారు 74 సంవత్సరాల నుండి 76 సంవత్సరాల మధ్యలో బృందావన ప్రవేశం చేశారు అని భక్తులు చెప్తూ ఉంటారు. అయితే తమ బృందావనం ఈ విధంగా ఉండాలి అని తెలపటానికి చిన్న నమూనా బృందావనాన్ని వారు తయారు చేసి ఇచ్చారు. ఆ బృందావనం ఈ రోజు కూడా చిత్రదుర్గలో ఉన్నటువంటి శ్రీ రాయలవారి శాఖామఠంలో ఉన్నది. శ్రీ స్వామివారు మంత్రాలయములో బృందావన ప్రవేశం చేయాలని నిర్ణయించుకొని ఆ ఊరి గ్రామదేవత అయినటువంటి మంచాలమ్మ దగ్గర అనుజ్ఞ పొంది అదే ఊరిలో వారి కులదైవమైనటువంటి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ స్థాపన చేసి కొన్నాళ్ళు అర్చించిన పిమ్మట వారు ముందు నేను తెలిపినటువంటిగా శ్రీ సీతారాముల పాదస్పర్శతో పునీతమైనటువంటి ఆ రాయితో వారి బృందావనం నిర్మించుకొని వారు బృందావన ప్రవేశం చేశారు. అది శ్రావణ మాసం కృష్ణపక్ష విధియ రోజు చేశారు. అయితే వీరి యొక్క ఆప్త శిష్యుడు ఒకరున్నారు. వారి పేరు అప్పనాచార్యుల వారు. అయితే స్వామివారు బృందావన ప్రవేశం చేస్తున్నారని తెలిసిన అప్పనాచార్యుల వారు పరుగున అక్కడ తుంగభద్ర అనేది దాటి రావాల్సి ఉంటుంది. వారు వచ్చేటప్పుడు తుంగభద్ర మంచి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే వీరు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి స్తోత్రాన్ని పఠించుకుంటూ వచ్చారనమాట. తుంగభద్రని దారి ఇమ్మని అడిగితే తుంగభద్ర చీలి దోవ ఇచ్చిందని ఇప్పటికీ చెప్తారు. ఆ స్థలం బిచ్చాలి. ఈరోజు కూడా రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వెళ్ళిన భక్తులు బిచ్చాలిని తప్పక చూస్తారు. తర్వాత వీడియోలో నేను బిచ్చాలి గురించి కూడా మీకు చూపిస్తాను. స్వామివారు మంత్రాలయం వచ్చేటువంటి దోవలో ఒక వెంకన్న అనేటువంటి గొర్రెల కాపరిని కలుస్తారు. ఆ గొర్రెల కాపరిని మంత్రాలయానికి దోవ అడిగితే వారు చూపిస్తారనమాట. అప్పుడు స్వామివారు వారిని ఆశీర్వదించి మంత్రాక్షతలు ఇస్తారు. అయ్యా, నాకు చదువు రాదు, నాకు చదువుకోవాలని కోరిక ఉంది అని అంటే రాబో కాలంలో నువ్వు మహారాజు అవుతావని దీవిస్తారు. సమయం వచ్చినప్పుడు విద్య దానంతటదే నీకు గుర్తొస్తుంది అని చెప్తారు. అయితే అదే ప్రదేశంలో అటువైపుగా బీజాపూర్ వైపు దండెత్తి వెళ్తున్న ఒక మహమ్మదీయుడు, ఆయన పేరు అదవానీ నవాబు శ్రీ సిద్ధి మసూద్ ఖాన్ అనేటువంటి అతను ఈ అనాథ వెంకన్న దగ్గరికి వచ్చి పత్రం చూయించి ఏముంది చదువు అంటే నాకు చదువు రాదు అని చెప్తాడు. ఇన్ని గొర్రెలు ఎలా కాస్తున్నావు, నీ చదువు రాకుండా నేను చంపేస్తాను అని అంటే వారు ఆ వెంకన్న శ్రీ రాయల వారిని తలుచుకొని ఆ పత్రం చదువుతారు. చదువు రాదన్నావు కదా, ఎలా చదివావు అని అంటే అంతా రాఘవేంద్ర స్వామి వారి మహిమ అని చెప్తారు. ఆ పత్రంలో వారు ఆ అవతల ఉన్నటువంటి రాజ్యాన్ని గెలిచేశారు అని వార్త ఉంటుంది. ఆ వార్త చెప్పినందుకు ఈ వెంకన్నని అక్కడ ఒక దివాన్గా నియమిస్తాడనమాట. తర్వాత రాఘవేంద్ర స్వామి వారి మహిమ తెలుసుకున్నటువంటి నవాబు వెంకన్నతో పాటు కలిసి స్వామివారి దర్శనానికి వస్తూ ఏం చేస్తాడు,
నిషిద్ధ వస్తువులు అంటే మాంసాహారాన్ని పట్టుకొస్తారు స్వామివారి కానుకగా ఇవ్వడానికి. అది ముందుగానే పసిగట్టిన స్వామి వాటి మీద మంత్రజలాన్ని ప్రోక్షణ చేయడంతో అవి మొత్తము పూలు పండ్లుగా మారిపోతాయి. ఈ సంఘటనని చూసినటువంటి ఈ నవాబు స్వామివారి శిష్యుడిగా మారిపోతారు. అప్పుడు స్వామివారికి గురుదక్షిణగా ఏం కావాలి అని నవాబు అడిగితే స్వామివారు మంత్రాలయ గ్రామం కావాలి అని అడుగుతారు. అయితే అప్పటికే ఈ నవాబు వారి గురువులైనటువంటి కాజీ సాహెబ్ గారికి ఈ స్థలాన్ని ఈ ఊరిని దానం ఇచ్చింది. కానీ ఈ స్థలము కాజీ సాహెబ్ గారి కన్నా హిందుత్వం పాటిస్తున్నటువంటి రాఘవేంద్ర స్వామి వారికి ఎంతో ముఖ్యమైనదని అర్థం చేసుకొని తిరిగి రాఘవేంద్ర స్వామి వారికి ఈ స్థలాన్ని దానం ఇస్తారు. ఈ నవాబు ఇంకొక పని చేస్తారు. అది ఏంటి? స్వామివారి పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధల వలన ఈ నవాబు స్వామివారు బృందావన ప్రవేశం చేస్తున్నారని తెలుసుకొని వారికి ఒక బృందావన నిర్మాణం చేయాలని నిర్మించి ఇస్తారన్నమాట. కానీ అప్పటికే స్వామివారు వారి బృందావన ప్రవేశం జరిగిపోతుంది. ఆ బృందావనం మంత్రాలయంకి వచ్చేసరికి అప్పుడు ఆ నవాబు నిర్మించిన బృందావనం స్వామివారి యొక్క పూర్వాశ్రమం, అంటే సన్యాస దీక్ష తీసుకున్నారు కదా, దానికి మునుపు వారికి సంతానం ఉంది కదా, అట్లా స్వామివారికి మునిమనవుడు వరుస అయ్యేటువంటి వాదీంద్ర తీర్థుల వారి యొక్క బృందావనంగా దీన్ని ఉపయోగించారు. ఈ రోజు కూడా మన మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారి యొక్క బృందావనం పక్కన ఉన్నటువంటి ఇంకొక బృందావనం ఉంది. ఆ బృందావనం శ్రీ వాదీంద్ర తీర్థుల వారి బృందావనం. వీరు కూడా ఎంతో తపస్సంపన్నులు. అసలు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క బృందావనం అనేది సమాధి కాదు, భగవంతుని యొక్క దివ్య మందిరం అని చెప్తూ ఉంటారు. ఆ పరాత్పరుని యొక్క పవిత్ర పీఠం అని చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే సాక్షాత్ వైకుంఠంగా చెప్తూ ఉంటారనమాట. ఎందుకు అని అంటే, మొదటిగా బృందావనం నిర్మించింది సీతారాముల యొక్క పవిత్ర స్పర్శని పొందినటువంటి శిలతో. రెండవది, శ్రీ రాఘవేంద్ర స్వామి వారి చేత ఈ బృందావనంలో 713 శాలిగ్రామాలు ప్రతిష్ఠ చేశాయి. అదే కాకుండా ఈ బృందావనంలో రహస్యమైనటువంటి ఉపాసనా విధానములు మరియు జ్ఞానజ్యోతిని సదా ప్రసరించుతూ అఖండ నందాదీపాలు ఉన్నాయి. బృందావనమునందు అసలు ఏమున్నాయో చూద్దాం. 713 శాలిగ్రామాలు, పీఠ పూజ యందు 116 దేవతలు, బృందావనమునందు గల భాగములు 116, చక్రాబ్ద మండలమునందు 567, మొత్తం కలిపి 713. మొత్తం శాలిగ్రామముల సంఖ్య కూడా అంతే. ఒక ప్రదేశంలో 12 శాలిగ్రామాలు అంటే ఒక క్షేత్రంతో సమానం. అటువంటిది స్వామివారి యొక్క బృందావనకి ఒక ప్రదక్షిణ చేస్తే సకల క్షేత్రాలను చూసినటువంటి ఫలితం వస్తుందని చెప్పి స్వామివారు బృందావన ప్రవేశం చేసిన 200 సంవత్సరాలకు ఒక సమస్య వస్తుంది. అది ఏంటంటే, మంత్రాలయాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఒక బ్రిటిష్ అధికారి వస్తారు. వారి పేరు థామస్ మన్రో. అయితే వారు స్వామివారిని అప్పట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న స్వామివారిని అడిగితే రాఘవేంద్ర స్వామివారే మీతో మాట్లాడతారని చెప్తారు. వారి మాటకి స్వామివారు బృందావనం నుండి సాక్షాత్కరించి థామస్ మన్రోతో వారి యొక్క అనుమానాలన్నీ తీర్చి ఆ మంత్రాలయం అనేది ప్రభుత్వ ధారాదత్తం కాకుండా ఆస్తిపాస్తుల వివరాలు థామస్ మన్రోకి స్వామివారి బృందావనం నుండి చెప్పి మంత్రాక్షతలు ఇచ్చి పంపించారు. ఇది మొత్తం మనకి మద్రాసులో సూపరింటెండెంట్ గవర్నమెంట్ ప్రెస్ మద్రాస్ వాల్యూమ్ 1 బళ్ళారి రీప్రింట్ 1961లో ఎంటర్ చేసి ఉంది. చాప్టర్ 15 ఆదోని తాలూకా పేజీ నెంబర్ 213 మంచాల అనేటువంటి మద్రాస్ డిస్ట్రిక్ట్ గెస్టర్స్లో ఎంటర్ చేసింది. ఇది ఒక్కటే కాదు, ఎందరో మంది శిష్యులకు స్వామివారు ఈ రోజుకి కూడా బృందావనం నుండి వారి సమాధానం చెప్తూ వారందరినీ నడిపిస్తూ ఉన్నారు. అది వారి యొక్క విశ్వాసం మాత్రమే కాదు, చాలా వాటికి రుజువులు కూడా ఉన్నాయన్నమాట. అందుకనే ఈ వీడియో నేను ఎందుకు హిందువులందరూ తప్పకుండా చూడాలని లాస్ట్ వీడియోలో చెప్పాను అంటే, మా ప్రభు సమాధి నుండి లేచారు 3 రోజులకని మాట్లాడేటువంటి కొంతమంది ఉన్నారు కదా, కానీ మా ప్రభు 300 సంవత్సరాలు దాటినా కూడా వారి భక్తులతో మాట్లాడుతూనే ఉన్నారని వారికి తెలియాలి. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.